ఒరిస్సా బరంపురం నుంచి గంజాయి ఒక 5 వ్యక్తులు రవాణా చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మీద జూలూరుపాడు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. జూలూరుపాడు ఎస్ఐ గారు బాదావత్ రవి మరియు మిగతా సిబ్బంది మాచినేనిపేట గ్రామ పంచాయతీ దగ్గర ఒక బొలెరో వాహనంలో ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతున్న గంజాయిని పట్టుకోవడం జరిగింది. వెహికల్ని మనుషుల్ని ఒక 2 వ్యక్తులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతను వచ్చేసి వ్యక్తులు డ్రైవర్ కొండా తేజ్ కుమార్, ఇతను అశ్వాపురం రామచంద్రాపురం విలేజ్. ఇంకో అతను A2 వచ్చేసి ఏళ్ల భాస్కర్ రావు, నేటివ్ ఆఫ్ రాజమండ్రి, అతను హైదరాబాద్లోనే ఉంటున్నాడు. వీళ్ళిద్దరూ కూడా చెడు అలవాట్లకి అంటే మద్యానికి బాయన్స్ అయ్యి తేజ్ కుమార్ డబ్బులు బాగా సంపాదించాలనే ఉద్దేశంతో దీంట్లో దిగానని చెప్పాడు. ఎంక్వైరీ మీద దాని మీద కేసు కట్టడం జరిగింది. 2 కూడా కస్టడీలో ఉన్నారు. మిగతా 3 వ్యక్తులు అవుట్స్టాండింగ్లో ఉన్నారు. నాగరాజు అనే అతను కూడా అశ్వాపురం రామచంద్రాపురం విలేజ్. A4 వచ్చేసి ఏలు పుణేలో ఉంటాడు ఇతను. A5 వచ్చేసి అజాజ్ ఒరిస్సా బరంపురం. వీళ్ళు 3 అవుట్స్టాండింగ్లో ఫరారీలో ఉన్నారు. మేము స్వాధీనం చేసుకున్న గంజాయి వచ్చేసి 63 కిలోలు 580 గ్రాములు ఉంది. వర్త్ వచ్చేసి వాల్యూ వచ్చేసి 37,79,000 ఉందండి.